హలో గైస్, వెల్కమ్ టు మహి లోహేంద్ర ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇంటర్నేషనల్ T20 లీగ్లో 13th మ్యాచ్ అయిన దుబాయ్ క్యాపిటల్స్ వర్సెస్ డిసెట్ వైపర్స్ మ్యాచ్ అనాలిసిస్ ప్రొడక్షన్ చూద్దాం. సో ఇక ఫస్ట్గా దుబాయ్ క్యాపిటల్ టీమ్ అనాలిసిస్ చూసుకుంటే కనుక వీళ్ళ టీం చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనకి మంచి బ్యాట్స్మెన్స్ అయితే ఉన్నారు, అలాగే బౌలర్స్ కూడా ఉన్నారు, అలాగే ఆల్రౌండర్స్ కూడా ఉన్నారు. సో మనం బేసిక్గా చూసుకోవాలంటే సాయ్ హోప్ కానీ, పవెల్ కానీ, సనాకా కానీ, సికిందర్ రాజా కానీ. సో ఇక్కడ మనం ఈ బ్యాట్స్మెన్ సాయ్ హోప్ అయితే మన అందరికీ తెలుసు, చాలా మంచి హిట్టర్. సో వన్ క్రీజ్ లో నుంచుంటే అలవోకగా సిక్సెస్ ఫోర్స్ అయితే కొట్టే సత్తా ఉంది. నెక్స్ట్ పవెల్ కూడా మన అందరికీ తెలుసు, ఈజీగా సిక్సెస్ కొట్టే మంచి స్పోక్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సనాకా కూడా మన అందరి కోసం తెలుసు. ఇంకా సికిందర్ రాజా మంచి బ్యాట్స్మెన్ T20లో, అలాగే జింబాబ్వే ప్లేయర్ మన అందరికీ తెలుసు, మంచి ఆల్రౌండర్ కూడా, ఆఫ్ స్పిన్ కూడా వేస్తుంటాడు. నెక్స్ట్ ఇంకా గులాబ్ నదీ నాయక్ కూడా ఆల్రౌండర్ మనకి. సో అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ లో చాలా స్ట్రాంగ్ గా ఉంది. బౌలింగ్ చూసుకుంటే డంక్ కానీ, కాన్ కానీ, సో చాలా ఫాస్ట్ బౌలింగ్ అయితే బాగుంటది. ఓవరాల్ గా ఈ టీం చెప్పుకుంటే అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ అండ్ ఆల్రౌండర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ డిసెట్ వైపర్స్ చూసుకుంటే కెప్టెన్ వచ్చి సామ్ కురాన్, సో మంచి ఆల్రౌండర్. సో బ్యాటింగ్ బౌలింగ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో ఇంకా నెక్స్ట్ అజామ్ ఖాన్, హేల్స్ చూసుకుంటే కానీ మంచి బ్యాట్స్మెన్, చాలా హిట్టింగ్ చేస్తాడు, విత్ ఇన్ తక్కువ బాల్ ఎక్కువ రన్స్ అయితే కొడతాడు. నెక్స్ట్ రోజర్ఫర్డ్ కూడా మన అందరికీ తెలుసు, మంచి బ్యాట్స్మెన్. హసరంగా అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ లో అయితే చాలా మంచి బౌలర్ అని చెప్పొచ్చు. సో ఆఫ్ స్పిన్ బౌలర్ అయితే టెక్నికల్ బౌలర్ వేస్తాడు. సో వన్స్ అతను పిచ్ టెక్నిక్ బేస్ చేసుకుని బౌలింగ్ వేస్తే రన్స్ కొట్టడం అయితే చాలా అసాధ్యం అని చెప్పొచ్చు. ఇంకా కుర్రాన్ మనకు తెలుసు, అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ లో చాలా స్ట్రాంగ్ గా మనోడైతే పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఇంకా హమీద్ తెలుసు, బౌలింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇది ఓవరాల్ గా అంటే ఈ టూ టీమ్స్ యొక్క అనాలిసిస్. ఇక ఈ సిరీస్ లో ఇప్పుడు దాకా ఈ టూ టీమ్స్ లో ఉన్న ప్లేయర్స్ లో హైయెస్ట్ రికార్డ్స్ చూద్దారు. సో ఇక్కడ మోస్ట్ రన్స్ కొట్టిన ఈ టూ టీమ్స్ లో మోస్ట్ రన్స్ కొట్టిన ప్లేయర్స్ వచ్చి సాయ్ హోప్ వచ్చి ఇప్పుడు వరకు 4 మ్యాచెస్ లో 205 రన్స్ కొట్టారు. సామ్ కురాన్ 155 రన్స్ కొట్టాడు 4 మ్యాచెస్ లో. లారెన్స్ వచ్చి 124 రన్స్, అండ్ హేల్స్ వచ్చి 122 రన్స్, అండ్ మెక్మలన్ వచ్చి 109 రన్స్, అండ్ పగా జమాన్ వచ్చి 108 రన్స్. సో ఇక్కడ చూసుకుంటే దీస్ టూ టీమ్స్ లో ఢిల్లీ క్యాపిటల్ యొక్క ప్లేయర్ సాయ్ హోప్ అయితే హైయెస్ట్ రన్స్ లో ఉన్నాడు ఈ టూ టీమ్స్ లో కంపారిజన్ చూసుకుంటే. నెక్స్ట్ సామ్ కురాన్ ఉన్నాడని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే లుకీ ఫెర్గూసన్ డిసెట్ వైపర్స్ నుంచి హైయెస్ట్ వికెట్స్ లో ఉన్నాడు. నెక్స్ట్ గులాబ్దీన్ నయీబ్ కూడా 6 వికెట్స్ తో ఉన్నాడు. నెక్స్ట్ స్టోన్ అసరంగా 4 వికెట్స్ లో ఉన్నారు. సో ఓవరాల్ గా చూసుకుంటే కనుక ఇక్కడ మనకి బ్యాట్స్మెన్ నుంచి మనకి బేసిక్ గా చూసుకుంటే లుకీ ఫెర్గ్యూసన్ ఈస్ మంచి బ్యాట్స్మెన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా చూసుకుంటే స్టాట్స్ చూసుకుంటే కనుక ఈ మ్యాచ్ వచ్చి 20th 8 PM కదా స్టార్ట్ అవుతుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం దుబాయ్లో స్టార్ట్ అవుతుంది. సో టీమ్ యొక్క లాస్ట్ 5 మ్యాచెస్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే కనుక లాస్ట్ 5 మ్యాచెస్ లో బేసిక్ గా దుబాయ్ క్యాపిటల్ వచ్చి 5 మ్యాచెస్ ఒక మ్యాచ్ నెగ్గింది, 4 మ్యాచెస్ అయితే ఓడిపోయింది. బట్ డిసైడ్ వైపర్స్ వచ్చి లాస్ట్ 5 మ్యాచెస్ లో 5 మ్యాచెస్ అయితే నెగ్గింది. ఇంకా హెడ్ టు హెడ్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్ లో 2 మ్యాచెస్ అయితే నెగ్గాయి ఈ రెండు. సో కాబట్టి ఈ పొజిషన్ లో చూసుకుంటే ఇద్దరు ఈక్వల్ గానే ఉన్నారని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్స్ టేబుల్ చూసుకుంటే డిసైడ్ వైపర్స్ 4 మ్యాచెస్ లో 4 విన్ అయింది, 8 పాయింట్స్ తో ఉంది. అలాగే దుబాయ్ క్యాపిటల్ చూసుకుంటే 4 మ్యాచెస్ లో ఒక మ్యాచ్ 1 అయింది, 3 మ్యాచెస్ అయితే లాస్ అయింది, ఓన్లీ 2 పాయింట్స్ తో ఉంది. సో ఇక్కడ చూసుకుంటే డిసైడ్ వైపర్స్ అయితే చాలా ఆధిక్యంలో ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ టీమ్ కంపారిజన్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్ లో దుబాయ్ క్యాపిటల్ వచ్చి 10 మ్యాచెస్ లో 50% విన్ అయింది, అంటే 5 మ్యాచెస్ విన్ అయింది. 201 ఇస్ ద హైయెస్ట్ స్కోర్, 107 ఇస్ ద లోయెస్ట్ స్కోర్. ఇంకా డిసైడ్ వైపర్స్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్ 70% విన్ అయింది, 7 మ్యాచెస్ విన్ అయింది, 157 ఇస్ ద యావరేజ్ స్కోర్, హైయెస్ట్ స్కోర్ 193 అండ్ లోయెస్ట్ స్కోర్ 121. నేను వెదర్ రిపోర్ట్ చూసుకుంటే కనుక 59% హ్యూమిడిటీ ఉంది, అలాగే 0% రైన్ ఛాన్స్ ఉంది. కాబట్టి సో మనందరికీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో రైన్ ఎఫెక్ట్ అయితే ఉండకపోవచ్చు మ్యాచ్. నెక్స్ట్ ఇండియన్ స్టాట్స్ చూసుకుంటే ఈ పిచ్ లో మొత్తం 19 మ్యాచెస్ అయితే జరిగినవి. అందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 63% విన్ అయ్యారు, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమ్ 37% అయితే విన్ అయ్యారు. సో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చి 164, అండ్ యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ వచ్చి 150, అండ్ హైయెస్ట్ టోటల్ వచ్చి 208, అండ్ లోయెస్ట్ టోటల్ వచ్చి 107, అండ్ హైయెస్ట్ స్టేర్ వచ్చి 185 ఫర్ 5 వికెట్స్. ఇక నెక్స్ట్ పేస్ వర్సెస్ స్పిన్ చూసుకుంటే కనుక పేస్ బౌలర్స్ 55% వికెట్స్ అయితే తీశారు, స్పిన్ బౌలర్స్ 45% వికెట్స్ అయితే తీశారు, అంటే 66 54 వికెట్స్. సో ఈ విషయంలో చూసుకుంటే పెద్ద డిఫరెన్స్ అయితే లేదని చెప్పుకోవచ్చు. సో అంటే ఈ పిచ్ అయితే బోత్ బ్యాట్స్మెన్స్ కి బౌలర్స్ కి అయితే అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు.
సో టాస్ నెగ్గిన పెద్ద ఎఫెక్ట్ ఉండదని మనకి ఐడియా వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే రీసెంట్ మ్యాచెస్ ఆన్ దిస్ వెన్యూ చూసుకుంటే లాస్ట్ 3 మ్యాచెస్ లో సో వేరే లీగ్ అయితే జరిగింది. సో దాని ముందు మ్యాచ్ లో డిసైడ్ వైపర్స్ అయితే 2 మ్యాచెస్ అయితే విన్ అయింది. సో దీన్ని బట్టి ఈ పిచ్ లో అయితే డిసైడ్ వైపర్స్ కి కొంచెం ఫామ్ లో ఉందని చెప్పుకోవచ్చు, కొంచెం ఆధిక్యంలో ఉందని చెప్పుకోవచ్చు. ఇది టోటల్ ఓవరాల్ గా ఈ మ్యాచ్ యొక్క అనాలిసిస్ అండ్ ప్రొడక్షన్. సో ఈ అనాలిసిస్ అండ్ ప్రొడక్షన్ బేస్ చేసుకుని ఈ 2 టీమ్స్ లో నెగ్గేది డిసైడ్ వైపర్స్. కానీ టాస్ వేసిన తర్వాత యాక్చువల్ రిజల్ట్ మా ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. సో అలాగే మా ఛానల్ లింక్ ని డిస్క్రిప్షన్ లో అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ లింక్ ఓపెన్ చేసి ఛానల్లో జాయిన్ అవ్వండి. అలాగే ఓన్లీ బిగ్ బ్యాష్ లీగే కాకుండా బీపీఎల్, సో సౌత్ ఆఫ్రికా లీగ్ 20 రన్నింగ్ మ్యాచెస్, అలాగే ఫుట్బాల్ మ్యాచెస్ ఇక ప్రొడక్షన్ అయితే మా ఛానల్లో జరుగుతుంది. సో మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.